హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసేది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియో కోసం మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే, ఈరోజు నేను వీడియోలో హెయిర్ పిన్స్ని డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ హెయిర్ పిన్స్ ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ హెయిర్ పిన్స్ని అందరూ తయారు చేసుకునే విధంగా అతి సులభంగా తయారు చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చాయి ఈ హెయిర్ పిన్స్ నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారా మరి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అన్నట్టు ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, మరి వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. ప్రేమ అంటే ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనే పదానికి రెండు అక్షరాలు, కానీ అది మన నిజ జీవితంలో దానికి ఉన్న ప్రాముఖ్యత అనేది వెలకట్టలేనిది, అంతే కదా. చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ మన జీవితంలో మనం పుట్టక ముందు నుండే అమ్మ కడుపులో, అమ్మ బొజ్జలో ఉన్నప్పుడే మనకి అమ్మకి పేగుబంధంతో పాటు ప్రేమ బంధం కూడా కలుగుతుంది, ముడిపడుతుంది, చిగురుస్తుంది. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక బంధాలతో పాటు అనేక ప్రేమలు మనకు తారసపడతాయి, అదే ఎదురవుతాయి. ప్రేమ అనేది ఏ వ్యక్తి మీద అయినా, ఏ వస్తువు మీద అయినా, ఏ ప్రాణి మీద అయినా ఉండవచ్చు, అంతే కదా. ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు, ఎలా, ఎందుకు కలుగుతుందో, ఎప్పుడు కలుగుతుందో అనేది ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు, అంతే కదా. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి నిస్వార్థత లేని, విశ్వాసంతో కూడినటువంటి, ఎటువంటి భేదభావం లేకుండా ఉండి, ఒకరి మీద నమ్మకం కలిగి ఉండి, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకొని, ఒకరి తప్పొప్పులను మరి ఒకరు సరిచేసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్ట సుఖాలలో కానీ సుఖ దుఃఖాలలో కానీ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరిపై ఒకరు బాధ్యత కలిగి, సత్ప్రవర్తన కలిగి, ఒకరిపై మరొకరికి ఒక స్థిరత్వంతో కూడినటువంటి విశ్వాసం మరియు భావోద్వేగం కలిగినటువంటి అనుబంధమే ప్రేమ. ప్రేమ అనేది చాలా విధాలుగా ఉంటుంది. తల్లి తండ్రులకి బిడ్డలపై ఉండే ప్రేమ, సోదర సోదరీమణుల ప్రేమ, అదే అక్కా చెల్లెలకు, అన్నా తమ్ముళ్ళకు, అక్కా తమ్ముళ్ళకు, అన్నా చెల్లెళ్ళకు మధ్య ఉండే ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ. ఇంకా మనం ఒకరిని ప్రేమించామంటే వారి తప్పప్పులను కానీ వారి లోపాలను కానీ అర్థం చేసుకొని ముందడుగు వేయడంలోనే నిజమైన ప్రేమ అనేది ఉంటుంది. నిజమైన ప్రేమకి కొలమానం అనేది ఉంటుందా? మనం ఎంత వెతికినా కనిపించదు. అసలు నిజమైన ప్రేమకి కొలమానం ఏమిటి ఫ్రెండ్స్? అంతే కదా. నిజమైన ప్రేమ ఎవరి మీద ఎప్పుడు ఎలా కలుగుతుందో, ఏ సందర్భంలో కలుగుతుందో, ఏ నిమిషంలో కలుగుతుందో, ఎప్పుడు కలుగుతుందో అనేది, ఏ వయసులో కలుగుతుందో ఎవరికీ తెలియదు, అంతే కదా. ప్రేమ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రముఖ పాత్ర కదా ఫ్రెండ్స్. ఎవరిపై మనకి ప్రేమ ఉందో మనం వారికి తెలియచేయడానికి ఉండే ఒక ప్రత్యేకమైన రోజే ఈ వ్యాలంటైన్స్ డే. మీరు కూడా మీ వ్యాలంటైన్స్ డే రోజు మీకు ఇష్టమైన వారికి, మీ
మీకు వారిపై ఉన్న ప్రేమను తెలియపరచడానికి ఏదైనా ఒక వస్తువు, ఒక గులాబీ పువ్వు కావచ్చు, అదే రోజ్ ఫ్లవర్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. గులాబీ పువ్వు ఎందుకన్నాను అంటే, గులాబీ పువ్వు అనేది ఎర్రటి రంగుని పోలి ఉండి ఒక అందమైన సువాసనను వెదజల్లుతూ మనలోని ఒక పాజిటివిటీని పెంచుతుంది. అందుకని అంతేకాదు, గులాబీ పువ్వు అనేది, రోజ్ ఫ్లవర్ అనేది పుష్పాలకు రాణి. ఈ రోజ్ ఫ్లవర్స్ని ఇచ్చే కలర్స్ని బట్టి కూడా మనం వారిపై కలిగి ఉన్న ఎమోషన్స్ని తెలియచేయవచ్చు. రెడ్ కలర్ ఫ్లవర్ ఇచ్చామనుకో, మనం వాళ్ళకి లవ్ని ప్రపోజ్ చేస్తున్నట్టు. అదే పింక్ కలర్ ఫ్లవర్ని కానీ ఇచ్చామనుకో, థ్యాంక్స్ చెప్పేందుకు. ఎల్లో కలర్ ఫ్లవర్ ఇస్తే మనం వారికి స్నేహపూర్వకమైన బంధాన్ని కోరుకుంటున్నట్టు. ఆరెంజ్ కలర్ ఫ్లవర్ అయితే వారు మనతో సంతోషంగా ఉన్నారు, మనం వారితో సంతోషంగా ఉంటున్నామని చెప్పడానికి గుర్తుగా. వైట్ కలర్ ఫ్లవర్ అయితే వాళ్ళకి మనకి ఉన్న గొడవలు మానేసి శాంతిగా ఉండాలని, లేదా ఎవరికైనా ఫేర్వెల్ చెప్పేందుకు కానీ. బ్లూ కలర్ ఫ్లవర్ అయితే మిస్టరీగా ఉన్నారు అని. గ్రీన్ కలర్ ఫ్లవర్ అయితే వారికి బలం కానీ తిరుగు కానీ లేదు అనడానికి గుర్తుగా ఇస్తారు. మనకి ఈ రోజ్ ఫ్లవర్స్లో రంగులతోనే కాదు, ఇంకా నెంబర్స్తో కూడా చెప్పవచ్చు. ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క విధమైన ఎమోషన్, ఒక్కొక్క రకమైన భావాన్ని వ్యక్తపరచడానికి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ప్రేమించిన వ్యక్తికి ఒక అందమైన రోజా ఫ్లవర్ని, ఒక తీయటి చాక్లెట్ని ఇచ్చి మీ యొక్క ప్రేమను వ్యక్తపరచగలరు ఈరోజు. ఇక మన వీడియోలకి వెళ్తే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. ఈ హెయిర్ పిన్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఈ హెయిర్ పిన్స్ చాలా సులభంగా డిజైన్ చేశాను. ఎవరైనా డిజైన్ చేయొచ్చు. తయారు చేసి చూడండి. మీకు ఏ విధంగా కుదిరాయో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవాళ వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్తారు కదా. మరి మీకు ఈ ప్రపంచంలో ఎవరైతే ఇష్టమో వారి యొక్క పేరుని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా. మరి నాకు ఈ ప్రపంచంలో బాగా ఇష్టమైన వారు, మొదటిగా ఇష్టపడిన వారు ఎవరైనా అంటే మా నాన్నగారు, తర్వాత మా తమ్ముడు, అమ్మ, ఇప్పుడు మా శ్రీవారు. వాళ్ళకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమికుల రోజుకి మన ప్రేమని వ్యక్తపరచడానికి ఏ రోజైనా పర్లేదు, కానీ ఈరోజు తెలియజేస్తే ఒక విశేషం ఉంటుందని. హ్యాపీ వ్యాలంటైన్స్ డే శ్రీవారు. థ్యాంక్ యూ. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, ఏమైనా తప్పులు మాట్లాడితే సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్